రాజకీయాల్లో నాకు తెలిసిన మొట్టమొదటి ఒక రాజకీయ నాయకుడిని నేను చూసినటువంటి వ్యక్తి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు. రాజమోహన్ రెడ్డి గారు మా నర్సాపేట, అంటే మాది 2004లో మాది నర్సాపేట నియోజకవర్గంగా ఉండేది. ఎంపీగా ఆయన కంటెస్ట్ చేసి గెలిచారు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మా గ్రామానికి వచ్చారు. ఆ రోజు ఎంత పొలైట్గా ఉన్నారో ఏదైతే రాజమోహన్ రెడ్డి గారు, ఈ రోజుటికి అదే బిహేవియర్. వాళ్ళ కుటుంబ సభ్యులది కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది. అదేంటంటే నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, ఒకరు జోలు బారు, అకారణంగా ఎవరిని దూషించరు, డబ్బు ఉందనే దర్పం చూపించరు. మా దగ్గర ఆ బ్రాండ్ అనేది 2 జిల్లాల్లో, ఒక గుంటూరు జిల్లాలో కొంత ప్రాంతం కూడా ఇప్పుడు ఉంది కాబట్టి, ఈ నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఈ రోజుకి కూడా అలాగే ఉంటారు. ఈ మధ్యకాలంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్ళబోతుంది అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు తీసుకొస్తా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. నాకు అనిపించింది, వాళ్ళు కమిటెడ్ రా బాబు. వాళ్ళు కమిటెడ్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కోర్ టీం, హార్డ్ కోర్ కార్యకర్తలు కానీ లేకపోతే కొంతమంది కోర్ టీం ఎలా ఉంటారంటే, ఓడిపోయామా, ఓకే ఓడిపోయాం, నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేద్దాం, గెలిచామా మనం ప్రజలకు మంచి చేద్దాం, అంతేగాని పక్క పార్టీలు కనుక ఇవన్నీ చూడరాదు. కమిటెడ్, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి కమిటెడ్ టీం ఇది. వీళ్ళు కూడా మారారు, వాళ్ళు మారారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే సరే చేసుకొని అన్నట్టు అనిపించింది. నిన్న ఎగ్జాక్ట్గా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ బయటకు వచ్చింది. ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూలో రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తిగా ఏదైతే ఆ బలం అనేది చూసి, ఆయన బలాన్ని చూసి రాష్ట్ర విభజన జరిగింది. ఈరోజు ఆ విభజన చేసినటువంటి కాంగ్రెస్ అధంపాతాలో ఉంది, అధంపాతాలానికి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి తప్పకుండా వస్తాడు. ఏం చంద్రబాబును 5వ సారి చేయాలా ముఖ్యమంత్రి? ఏం చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా చేస్తేనే ఇక నాడు నేడు కింద స్కూల్స్ ఎంత బాగు చేశాడు, మెడికల్ కాలేజ్ సంబంధించిన అంశం ఏంటి, పోర్టుల అంశం ఏంటి, లేదా ఫిషింగ్ హార్బర్ల అంశం ఏంటి, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు ఏంటి, క్లినిక్లు ఏంటి, సచివాలయ వ్యవస్థ ఏంటి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల టర్మ్లోనే బాగా చేశాడు. కరోనా లాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు కాదంట్లా. ఆ తప్పులు కూడా ఏది, ఈ కాంట్రాక్టర్లు ఏదైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటం, వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి, అయ్యా రేపు అధికారంలో వస్తే ₹1 సంపాదించుకుందాము అని ఆలోచన చేసిన వాళ్ళకి సంపాదన లేకుండా చేయటం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ పూర్తిగా ఈ కులాలు అనేది ఆ ఇష్యూలోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడటం, అగ్రకులాలు కొంతమంది బాధపడటం, ఇటువంటి చిన్న చిన్న తప్పులే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు ఈరోజు బలంగా ప్రజల్లో ఉన్నాయి. ఆయన చేసినటువంటి చిన్న చిన్న తప్పులు అవి ఖచ్చితంగా సరిదిద్దుకోగలుగుతాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పాస్బుక్ల మీద ఉండటం, అది సలహా ఇచ్చిన వాళ్ళు మంచిగా ఇవ్వలేదనిపిస్తూ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అందరితో మాట్లాడండి, ఇంకా ఎక్కువ సలహాలు తీసుకోండి, అంతిమంగా మీ నిర్ణయం మీరు బాగా గట్టిగా తీసుకోండి 5 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని అక్కడ చెబుతూ రాజమోహన్ రెడ్డి గారు తన ఇంటర్వ్యూని ముగించాడు. ఇప్పుడు ఇక్కడ క్లీన్గా మాట్లాడితే రాజమోహన్ రెడ్డి గారు వెనక జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి రాజమోహన్ రెడ్డి గారు దూరం అయ్యే అవకాశం ఎక్కలేదు. ఎందుకంటే రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి కమిటెడ్గా పనిచేయగలుగుతారు. వాళ్ళు ఎంత కమిటెడ్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా వెళ్ళైనా మాట్లాడి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేంత, ఇది తప్పు ఇది ఒప్పు చెప్పేంత. 2012లో బై ఎలక్షన్ రాజమోహన్ రెడ్డి గారు ఆయనకున్న 3 ఏళ్ల టర్మ్ను కూడా వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం నించోవాలి, ఈ పార్టీని నించోవాలని చెప్పి ఏదైతే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, గౌతమ్ రెడ్డి గారు బలంగా పోరాడారు. ఆ గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా సౌండ్ వినిపించింది. దేశం మొత్తం రాజమోహన్ రెడ్డి గారి గెలుపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇంకొద్ది బలం పుంజుకునేలా చేసింది. 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడైతే విడిపోయినాయి, కానీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో అధికారంలో బంపర్ మెజార్టీలతో వచ్చేవాడు. ఈ విడిపోవడంతో చంద్రబాబు నాయుడు గారికి ఇటు ప్లస్ అయింది, సీనియారిటీ అని కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి అది మైనస్ అయింది. ఆ తర్వాత అలీవ్ గాని హామీలు చంద్రబాబు నాయుడు గారి ప్లస్ అయింది. ఇక ఆ తర్వాత 2018లో కూడా రాజమోహన్ రెడ్డి గారు 5 ఎంపీలు ఉంటే ఆయన కూడా రాజీనామా చేశారు. అంత కమిటెడ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళకి అంతే చేశాడు.
గౌతమ్ రెడ్డి గారికి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆయన తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఐటీ ఆయనే కదా అప్పుడు గౌతమ్ రెడ్డి గారు. ఆ తర్వాత చనిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా సొంత మనిషి చనిపోయాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధపడ్డారు అప్పుడు. ఈ సోషల్ మీడియాలో పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం అనేది చేస్తూ ఉంది. ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంట మాట్లాడారంట, అదంట ఇదంట, ఇంకా వచ్చేస్తున్నారంట. అది వైసీపీలే నమ్మరు, అది వైసీపీలే నమ్మరు. అది ఎవరో నమ్మేదేం కాదు. మీరు చేసే దుష్ప్రచారం ఏంటంటే వైసీపీలే నమ్మరు. ఇక నెల్లూరులో రాజమోహన్ రెడ్డి గారు వస్తే నెల్లూరు జీరో అయిపోద్ది, ఏముంది. మన పార్టీలో నుంచి అటు వెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అది చాలా బాధాకరమైన విషయం. అంతిమంగా రాజమోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు 5వ సార్లు గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి గెలిపించలేరా? ఎందుకు గెలిపించలేరు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులే ప్రజల్లో బలంగా ఉన్నాయి. 5 సార్లు గెలిచినా ఏం చేస్తాడు, 4 సార్లు గెలిచినా ఏం చేశాడు ప్రజలు? కానీ ప్రజలు ఆలోచించరా? 5-2 రెండోసారి ఒకసారి చేస్తేనే ఇంత చేశాడు, చిన్న తప్పులే ఉన్నాడు, సరిదిద్దుకుంటాడని చెప్పి ప్రజలు ఆలోచించరా అని చెప్పి రాజమోహన్ రెడ్డి గారు బలంగా మాట్లాడారు. బలంగా ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఈ అమరావతి ఇష్యూ గురించి మాట్లాడాడు, వైజాగ్ గురించి మాట్లాడాడు రాజమోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హైదరాబాదుకు తెలంగాణ ఎంత అడ్వాంటేజ్ అయింది, మనకున్న రాజధాని ప్రకారం మనకు ఎంత డిసడ్వాంటేజ్ అయిపోయింది, ఇవన్నీ కూడా చాలా కూలంకుషంగా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది రాజమోహన్ రెడ్డి గారు.